మీరే చూడండి. ఇదెక్కడిది? మీ మీద అనుమానంతోనే మీరు వేసే వెధవేషాల్ని మీకు తెలియకుండా షూట్ చేశాను. నీ చెంప పగలగొట్టడం దౌర్జన్యమని ఏ పోలీసులు చెప్తారో చెప్పమను. చెప్పలేరు. ఎందుకంటే నువ్వెంత వెధవ్వో సాక్ష్యాధారాలతో సహా నా కోడలి విద్య నిరూపించింది కాబట్టి. సార్ అది రే ఆప్రా, ఏంట్రా నువ్వు చెప్పేది? సార్ అదిగా సార్. ఇంకేం మాట్లాడకు. నేను నీకు ప్యాకెట్ ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, కానీ నువ్వు ఇక్కడ ప్యాకెట్ పెట్టినట్టు ప్రూఫ్ ఉంది. సైలెంట్గా వస్తే బయట సెటిల్ చేసుకున్నావు. సార్ ఇంకా ఇక్కడే ఉన్నెత్తారా లేదా 2 తగిలించి బండ్లో పడేమంటారా? అక్కర్లేదు, మేమే తీసుకెళ్తాం. పదరా తమ్ముడు, తమ్ముడు. నీ ముందు జాగ్రత్త వల్లే నేను ఈ కేసు నుంచి బయటపడగలిగాను. అమ్మ విద్య, నువ్వు చూపించిన సాక్ష్యం వల్లే ఈ రోజు నేను ప్రశాంతంగా ఉండగలిగానమ్మా. నీ తెలివికి జోహార్లమ్మా. నేను చెప్పానా వాడు జిరాఫీలా ఎత్తు పెరిగాడు గాని బుర్ర వాడ్డని? ఉంటేగా వాడ్డానికి. తన మాటలు విని నేను కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నాను. కలిపితే కలిపావు, ఎక్కడా చెప్పకు. మా అక్కకు అనుమానం వచ్చినప్పుడే నేను జాగ్రత్త పడాల్సింది. ఈ ఇంట్లో ఏ సామాను పోతుందోనని కెమెరా పెడతారనుకున్నాను గాని మొబైల్నే తనకి తగ్గట్టుగా మార్చుకుంది అని అంటే బా, మీ అక్క తెలివి మామూలు తెలివి కాదు. గంజాయి ప్యాకెట్స్ ని దాచిపెట్టడంలోనే కాదు, మీ అన్నయ్య నిన్ను ఆవేశంలో చంపేస్తానన్నందుకు అటెంప్టివ్ మర్డర్ కేసులో మనమే ఇరికించామన్న సంగతి కూడా తెలిసిందనుకో. తెలుసు. మా మీద పడే ప్రతి నిందకి, ఈ ఇంటి మీద పడే ప్రతి మాటకి మీకు సంబంధం ఉంటుందని తెలిసినా మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చానో తెలుసా? తెలీదు. ఎందుకు? ఎందుకంటే కొడతా వింటా మాట్లాడుతుంటే కొడతా. నీ మీద పోలీస్ అరే మళ్ళీ కొడతావు. మళ్ళీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇలా ఇవ్వాలనుకుంటుంది మీ అక్క. అడిగిన ప్రతి దానికి కొట్టడానికి డిసైడ్ అయినట్టుంది. నువ్వు నాకు అసలు తోడబుట్టిందనివేనా? సొంత చెల్లెలు వయ్యుండి ఇలాగే చేస్తావా? తోడి కొడలుగా వచ్చిన తోడేలివే నువ్వు. ఇప్పుడు తను ఏం చేసిందని ఇంత బ్లేమ్ చేస్తున్నావు?
నా చీర తీసుకుంది. చీర తీసుకుంటే కూడా తప్పేనా? చీర కోసం వచ్చానని చెప్పి గదిలో గంజాయి ప్యాకెట్ పెట్టావు కదా. నువ్వు చూసావా? మీరిలా చేస్తారని తెలిసే గదిలో కూడా కెమెరా పెట్టాను. భార్య భర్తలు కాపురం చేసుకుని గదులు కూడా కెమెరా పెట్టావా? దెయ్యాలు ఇంట్లోకి చొరబడినప్పుడు మేము సుఖంగా ఉంటావా? అసలు ఉండనిస్తారా మీరు? అందుకే ఆనందాన్ని వాయిదా వేసుకుని మీ బండారం బయట పెట్టాలనే ఇంట్లో అన్ని చోట్ల కెమెరాలు అరేంజ్ చేసి పెట్టాను. అక్క, ఇప్పుడు ఆ వీడియో ఎక్కడుంది? ఆ, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, ముఖ్యంగా అత్తయ్యని శ్రీశైలం బాబాయిని పిలిచి వాళ్ళకి చూపించమంటారా? లేకపోతే పోలీసులకి చూపించి మిమ్మల్ని కూడా జైలుకి పంపించమంటారా? ఓతక్క, ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకు. ఆ విఘ్నేష్ మాటలు విని పిచ్చి పని చేశాను. నిధి, పిచ్చి పనులు చేయకుండా ఇంట్లో పనులు చేయొచ్చు కదా. ఆ? నిధి బుద్ధిగా పనిచేస్తుంది కదా, ఆ వీడియో ఇచ్చే వదినా. అబ్బా అబ్బా, నువ్వు నన్ను వదిన అని పిలుస్తున్నావా? నమ్మలేకపోతున్నాను మరిది గారు. అక్క, నీ గౌరవానికి, ఈ ఇంటి మర్యాదకి లోటు రాకుండా చూస్తాను. ఆ వీడియో ఇచ్చేవా? ఇప్పుడే ఇవ్వను. మీరు మారారు అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఇస్తాను. జరగండి. సుబ్బు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంటి పని చేసుకో. అక్కా, అక్క, ఏంట్రా? ఏంటి శ్రీశైలం, ఏంటంత హడావిడి? హడావుడే లేదక్క. నీకు నమ్మలే నిజాన్ని చూపిస్తాను. ఏంటది? చెప్తే నువ్వు నమ్మవు గానీ నీకే చూపిస్తాను. దా ఏంట్రా? దా. శ్రీశైలం, ఏంట్రా? ఏంటి నువ్వు? అడు చూడు. శ్రీశైలం, మన నిధియేనా? నీ చిన్న కోడలే. పని మనిషి నెట్టుకునే స్తోమత మనకి ఎక్కడుందాక? నిజమే అనుకో, కానీ ఇది నిజమా కళ అనిపిస్తోందిరా. ఇది అక్షరాల నిజం అమ్మా. కోడలి విద్య ఏదో చేసుంటుంది కదా. అవునమ్మా, విద్యా భయానికి నిధి నడుము ఉంచింది. ఇది సాధ్యం కాదనుకున్నానమ్మా విద్య. కొన్నిసార్లు భయపెట్టైనా సరే మార్పు తీసుకురావాలని అర్థమైంది అత్తయ్య. బుజ్జగిస్తే ఎవరూ మాట వినడం లేదు.
అమ్మ ఇక్కడికి ఎందుకని ఆరా తీయకూడదని చెప్పానా? మర్చిపోయానక్క. మేలు చేయాలనుకుంటే ఎంతవరకైనా వెళ్ళాలని విద్య చెప్తుంటుంది మావయ్య. అమ్మాయి చెప్పిందంటే మారు మాట్లాడకుండా పాటించాలి. అదేంటి బురక మా అక్క బ్యాగ్లో పెట్టుకుంటుంది? ఏం చేస్తుంది? అక్క 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 ఆ వీడియో కాస్త ఇస్తావా? ఎన్నిసార్లు చూస్తావు చెల్లి? ఇంకోసారి చూసే అవకాశం లేకుండా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చూడకు, నేను చూసుకుంటాను. వీడియోని కాదు, నీళ్ళ మార్పుని. నువ్వు చెప్పినట్టు వింటున్నాను కదక్క. ఇల్లు తుడుస్తున్నాను, ఇందాకే అంట్లు మొత్తం తోమేశాను. రేపటి నుంచి మన ఇంటి ముందు ముగ్గులు కూడా వేస్తాను. చూసావా నీలో ఈ మార్పు ఎంత బాగుందో? ఇదంతా వీడియో నా దగ్గర ఉండడం వల్లే కదా ఈ పనులన్నీ నువ్వు చకచక చేసావు. ఆ వీడియో లేదనుకో, మళ్ళీ నీకు కొమ్ములు పెరుగుతాయి, తోక చిగురిస్తుంది. అందుకే నువ్వు ఇలాగే ఉండు, ఆ వీడియో నా దగ్గర అలాగే భద్రంగా ఉంటుంది, సరేనా? అక్క చెల్లి ఏంటమ్మా ఆ వీడియో? నాకు కాస్త పనుంది, ఇల్లు జాగ్రత్త చెల్లి, సరేనా? ఏంటి నా బతికిలా వచ్చి చచ్చింది కర్మ. The number you have dialed is currently switched off. The number you have dialed is currently switched off. విఘ్నేష్ మొబైల్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఒక పని అనుకున్న తర్వాత అది ఎంతవరకు వచ్చి చచ్చిందో చెప్పరేంటి? అమ్మా అమ్మా, డ్రెస్ వేసుకున్నాను, నగలు పెట్టవా? హే విసిగించుకు వెళ్ళు. అమ్మా, ఫోటో తీసి పంపించాలి ప్లీజ్ అమ్మా, మా బంగారమ్మవు కదూ. నీ పొగడతలకి నేను పడను గాని నేను వేరే టెన్షన్లో ఉన్నాను. నువ్వేం బిజీలో ఉన్నావు? చాలా పనులుంటాయి, దాన్ని రెడీ చేస్తూ కూర్చోమంటారా? చూడు నాన్న, సత్యభామ గెటప్ వేసుకొని నగలు అలంకరించుకొని స్కూల్ టీచర్కి ఫోటో పంపించాలంటే అమ్మ చిరాకు పడుతుంది. నువ్వైనా చెప్పు. లక్కీ అడిగితే పట్టించుకోవేంటి? ఆ పనేదో మీరే చేయండి. రెడీ చేయటం నాకే వచ్చుంటే నిన్న అసలు అడిగేవాడినే కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళదు కదా. ఫొటోస్ కోసం అని చెప్తోంది కదా. అబ్బబ్బా, మీ పోరు తట్టుకోలేకపోతున్నా, తెస్తానుండు. పట్టుబడితే నాకన్నా జగముండివే నువ్వు. తల్లి పోలికలు. నోర్మయ్, నా బుద్ధులు ఎక్కడ నేర్చాయి నీకు? మీ నాన్నలా గుమ్మనంగా ఉంటూ లోపల నీకు కావాల్సిన పనులు చేయించుకుంటాం. రా ముందుకి.
దిగవే, ఫోటోలు ఎన్ని కావాలంటే అన్ని దిగి నువ్వు మీ నాన్న ఇద్దరు మురిసిపోండి. సరే నీ మొబైల్ ఇవ్వు. నా మొబైల్ ఎందుకు? అంటే నీదే కాస్ట్లీ మొబైల్, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అక్కర్లేదు, పర్సనల్ మొబైల్ అలా అడగకూడదు. హ్మ్. ఇందులో నిధితో చాటింగ్ చేసినవన్నీ ఉంటాయి. చూస్తే ఇంకేమైనా ఉందా? జరగండి. Yes. నాన్న వెళ్ళిపోతుంది. ఫోటో తీస్తా నాకు. నాన్న ఫోటోలు తీయాల్సింది ఇక్కడ కాదు, తాతయ్య దగ్గర. అప్పుడే కదా విద్యత్త నగల్ని గుర్తుపట్టేది. ఎస్, మీ అమ్మ చెలుపు ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. పద పద. మాట్లాడు. ఎవరండి? మీ వదిన. ఈవిడ్ని తిట్టడానికైనా నేను ఓపిక తెచ్చుకుంటాను. ఇటువంటి హలో హలో నిధి, పండకాయ పులుసు ఏంటి? పులుసు అయిపోయిందని చెప్తున్నాను. ఎవరిది? మీ అక్క జీవితమా గణపతి బతుకా? నాది. నా ఒళ్ళంతా హూనమైపోయింది వదినా. ఏమైంది? ఏమైందని తెలియక అడుగుతున్నావా? అంతా నీ వల్లే కదా. నువ్విచ్చిన పిచ్చి సలహా వల్లే నేను ఏంటి పని మనిషిని అయ్యాను. నువ్వు సరిగ్గా చెప్పకపోతే తనకి ఎలా అర్థమవుతుంది? ఇటివో అక్క. సుబ్బు, నిధి ఎందుకు అలా మాట్లాడుతుంది? గణపతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో లేదో చెప్పమంటే తను సంబంధం లేకుండా ఏదేదో చెప్తుంది. అన్నింటికీ సంబంధం ఉంది. పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ గణపతిని కాదు, విఘ్నేష్ని. అదేంటి? విఘ్నేష్ హైట్ ఉన్నాడు గాని బుర్ర లేదని బాగా రుజువైంది. ముందే తీసుకొచ్చాను సార్, మనుషుల్ని కాదు సాక్ష్యాల్ని. ఒక్కసారి కళ్ళు అప్పగించి ఈ వీడియోని చూడండి. విద్యకి ఇన్ని తెలివితేటలున్నాయా? చదువుకోలేదు గాని ఎవరినైనా చదవగలదని ఇప్పుడే అర్థమైంది. స్పీకర్ ఆన్ చేయండి. మన ప్లాన్ అంతా రివర్స్ అయిందన్నమాట. అయితే అయ్యింది, కానీ ఆ వీడియోని అడ్డం పెట్టుకుని అడ్డమైన చాకరీ చేయిస్తుంది నాతో. ఇప్పుడు ఆ విద్య ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, బుర్కా డ్రెస్ పట్టుకొని హడావిడిగా వెళ్ళింది. బుర్కానా? అవును వదినా, ఎక్కడ ఏ వేషం వేస్తుందో. అదెక్కడికి వెళ్ళొస్తుందో నాకు అర్థం అవుతుంది. నువ్వు ఫోన్ పెట్టే. ఇంకెందుకు, కానీ మళ్ళీ మీ అక్క వస్తుంది. హుసే విద్య, బుర్ఖాలో వచ్చి మీ నాన్నకి సేవలు చేసేది నువ్వేనా? ఇప్పుడు దొరికిపోయావే, నిన్నేం చేస్తానో చూడు. తాతయ్య, తాతయ్య, ఈ ట్రెడిషనల్ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? బంగారు తల్లి, నీకేంటమ్మా, చాలా చక్కగా ఉన్నావు. దీదీ, నీకెలా కనిపిస్తున్నాను? చాలా ముద్దొస్తున్నావు లక్కీ. లక్కీ, ఫొటోస్ తీయాలన్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ నగలేసుకుంటే ఎలా ఉన్నానో తాతయ్యకి చూపిద్దామని వచ్చాను నాన్న. లక్కీ, అవి డమ్మీ నగలు కావు, ఒరిజినల్ బంగారు నగలని మీ మమ్మీ మరీ మరీ చెప్పింది.
మీనా లక్కీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేశారా? ఈ నగలన్నీ నాన్నగారు గుర్తుపట్టాలని చూస్తున్నారా? హే రెడీ రెడీ ఫోటోలు దిగాలి కదా.